తనకంటూ ఏమీ సొంతం చేసుకోని ఒక నాయకుడు అయినప్పటికీ ప్రతి ఒక్కరికి చెందినవాడు. ఆయనే మోదీ, మన ప్రియతం మోదీ. ఆయనకు సొంతంగా ప్యాలెస్ గాని ప్రైవేట్ జెట్ గాని లేదు. గేటు వద్ద ఎదురు చూసే సొంత కారు లేదు. పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. రహస్య సంపద లేదు. భవిష్యత్తులో తప్పించుకోవడానికి దాచిన బంగారం లేదు. 100 కోట్ల కలల కోసం మేల్కొంటాడు. దేశ భారాన్ని మోస్తూ నిద్రపోతాడు. తన కోసం కాదు, ఒక బాధ్యతగా జీవిస్తున్నాడు. ప్రపంచాన్ని చూడండి. అగ్రనాయకులు, అగ్రశక్తులు, అగ్రవార్తలు, విలాసవంతమైన టవర్లు, వ్యాపార సామ్రాజ్యాలు, బిలియన్లలోని పేర్లు. నాయకత్వం సంపదలో, విజయం డబ్బులో, అధికారం ఆస్తిలో కొలవబడుతుంది. కాని ఇక్కడ ఒక మనిషి ప్రవాహానికి ఎదురీదుతున్నాడు. ప్రపంచం సంపాదనకై పరుగెడుతుంటే ఆయన తక్కువ సొంతం చేసుకోవాలని ఎంచుకున్నాడు. ఇతరులు ఆస్తులు కడుతుంటే తనకున్న భూమిని కూడా దానం చేశాడు. ఇతర చోట్ల నాయకత్వం మొదట నేను, తర్వాత దేశం అంటుంది. ఆయన మాత్రం నిశ్శబ్దంగా మొండిగా దేశమే ముందు, ఎప్పుడూ ముందే అంటారు. కాపాడాల్సిన వారసత్వం లేదు. దాచుకోవాల్సిన సంపద లేదు. అందుకే ప్రతి నిర్ణయం స్వేచ్ఛగా, భయం, అత్యాశ లేకుండా ఉంటుంది.